సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూ కేటాయింపులు, జీఓఎంల నిర్ణయాలు, హెచ్ఓడి భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవిని నియమించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాజోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పనులపై అధికారులు తనిఖీ చేశారు. ఈ సామాజిక తనిఖీలో భాగంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు అందరూ పాల్గొన్నారు. అయితే మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లోని ప్రజలు ఎవరూ పాల్గొనలేదని అధికారులు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులను పనిచేయాలని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సచివాలయంలోని తన ఛాంబర్లో వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ధి పరచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తెలంగాణలో 2 ఏళ్లు దాటిన డిప్యూటీ స్పీకర్ ఎన్నికయ్యేది ఇది రాజ్యాంగ శూన్యత కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రంలో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బడ్జెట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ కూడా పలు కీలక అంశాలు వెల్లడించారు మంత్రి పొంగులేటి. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్లో గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి సమావేశమైంది. బాసరం నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్గా దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ బడ్జెట్ 2026-27 అంచనాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. పర్యాటక, సాంస్కృతిక, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బడ్జెట్ అంచనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్ష జరిగింది. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ అంచనాలపై చర్చించారు. ప్రకాశం జిల్లా కురిసపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పౌడిపాడు, దైవాలరావురు గ్రామాల్లో విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేశారు. పౌడిపాడు ఉన్నత పాఠశాలలో 15 లక్షలతో నిర్మించనున్న ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 16 మంది చిరు వ్యాపారులకు మంత్రి తోపుడు బండ్లు అందజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తుందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా అసెంబ్లీలో కమిటీలను వేయడం లేదన్నారు. ఇక సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు, డిప్యూటీ స్పీకర్ కూడా లేరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్లో సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావు బెయిల్ ఇచ్చింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించారు అధికారులు. ఇక అధికారులు కార్యాలయంలోని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అమెరికాలోని టెక్సాస్లో రిలయన్స్ కంపెనీ భారీ పెట్టుబడి పెడుతోందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బ్రౌన్స్ విల్లే పోర్ట్ ప్రాంతంలో రిలయన్స్ భాగస్వామ్యంతో భారీ చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ $300 బిలియన్. అమెరికా చరిత్రలోని ఇది అతిపెద్ద డీల్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఫస్ట్ రీఫైనింగ్ పేరుతో కూడా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.